వారం 10 రోజుల క్రితం అమ్మా నాన్న వచ్చి వేడుకగా అమ్మాయికి సీమంతం చేస్తాం పురిటికి తీసుకువెళతాం అని అడిగితే పంపను, నా భార్యకి నేనే పురుడు పోయించుకుంటాను, మీరు వెళ్ళండి అని వాళ్ళని పంపించేసిన పెద్ద మనిషి ఇవాళ నుంచున్న పళాన వెళ్ళిపోమన్నారంటే కారణం ఏమై ఉంటుంది? వెనకాల ఎవరి ప్రోద్బలమూ లేకుండా ఉంటుందా అనుకుంది కుముద. తను ఆశించినంత అందంగా తన కాపురం లేదు. తను కోరుకున్నంత అనురాగంగా భర్త ఉండడం లేదు. తను ఊహించినంత ప్రేమాస్పదంగా ఆయన మాట్లాడడం లేదు. అయినా తను ఇంట్లోనే ఉంటోంది. ఆయన కూడా నా భార్య నేను ఊహించినంత అనుకూలంగా ఉండడం లేదని, నా అంచనాలకు అనుగుణంగా ప్రవర్తించడం లేదని అసంతృప్తి చెందుండొచ్చు. అయినా అవసరాలు తీర్చుకుంటూ ముభావంగా ఉండే జానకిరాం ఇవాళింత ఖచ్చితంగా వెళ్లి తీరవలసిందే అని ఎందుకు పట్టుబడుతున్నట్లు? ఇలా ఆలోచిస్తూ బట్టలు సర్దుకుంటున్న కుంద దగ్గరకొచ్చి మెల్లగా జగ్గు తల్లి, అతనంటే వెళ్ళిపోవడమేనా? మళ్ళీ అతను నిన్ను ఈ గడపలోకి తీసుకొస్తాడో లేదో కాస్త ఆలోచించు అంటూ సలహా ఇచ్చింది. పుట్టబోయే బిడ్డ భవిష్యత్తు ఊహించుకునేసరికి కుందకి వెళ్లాలనిపించలేదు. పౌరుషపడి గుమ్మం దాటి వెళ్ళిపోతే మళ్ళీ అతను రమ్మనకపోతే ఎన్నాళ్ళు కష్టపడి ఓర్చుకుందంతా ఏమైనట్టు? నువ్వు అలా వెళ్ళగానే ఇలా కూతురుతో సహా వచ్చి ఆ శేషమ్మ ఈ ఇంట్లో తిష్ట వేయొచ్చు అంది అతి నెమ్మదిగా. హాల్లో ఉన్న జానకిరాంకి వినిపించకుండా జగ్గు తల్లి. దాంతో కుముద చేతిలో ఉన్న బట్టలు ఆ మట్టున పక్కన పడేసి భయంతో కూలబడిపోయింది. తన యవ్వనాన్నంతా అతను కనిపించి కనబోయే పసివాడి బాధ్యత నెత్తిన వేసుకుని ఎక్కడికి పోవడం? మధ్యలో సుజాత వచ్చి నువ్వు వెళ్ళకొదినా, నేను అన్నయ్యకి చెప్తాను అంటూ బ్రతిమాలింది. పౌరుషాన్ని చంపుకుని ఉండిపోవడానికే నిర్ణయించుకుంది కుముద. కాని ఇంతలో నేను టాక్సీ తీసుకొస్తాను, వెళ్ళడానికి సిద్ధంగా ఉండు అంటూ జానకిరాం వీధిలోకి వెళ్ళిపోయాడు. కుముదకి దాంతో మళ్ళీ పౌరుషం వచ్చింది. ఆ ఎప్పుడో ఉన్నాను సిద్ధంగా, టాక్సీ రావడమే ఆలస్యం అనుకుంది. కళ్ళనీళ్లు తుడుచుకుని మళ్ళీ పెట్టి సర్దుకోవడం ప్రారంభించింది. సుజాత వదినా అంటూ బావురుమంది. నువ్వు వెళ్ళడానికి వీల్లేదమ్మాయి, ఇతని వరుస చూస్తే నిన్ను తిరిగి ఇంట్లో అడుగు పెట్టనిచ్చేలా లేడు. ఇదంతా కూతురు కోసం ఆ శేషమ్మ పన్నిన పన్నాగం. మొదట్లో దాని కూతుర్ని చేసుకోమంటే జానకిరాం వద్దన్నాడు. ఇదంతా దాని కూతురికి పట్టం కట్టొచ్చు కదా నువ్వు వెళ్ళిపోతే అని. అది నీ మీద లేనిపోనివన్నీ నూరుకోసుంటుంది జానకిరాంకి అంది జగ్గు తల్లి. నువ్వు వెళ్ళిపోతే ఎలా వదినా, ఈ ఇల్లు తిరిగి అడవైపోతుంది. నువ్వు వచ్చి ఈ ఇంటిని పెరటిని ఇంట్లో వాళ్ళని ఎంతో మార్చావు. నాకు సంగీతం సాహిత్యం ప్రపంచ జ్ఞానం ఎన్ని నేర్పవదినా. నువ్వు దేవత వదినా, అమ్మకి మాత్రం ఎంత సేవ చేశావు, వెళ్ళకొదినా, మమ్మల్ని అందరినీ మంచిగా మార్చావు అంటూ ఏడుస్తున్న సుజాతతో. ఎంతమంది మారినా మీ అన్నయ్య మారలేదు సుజాత అంది కుముద కన్నీళ్లు తుడుచుకుంటూ. శివయ్య బాబాయ్ బతుకుంటే కొంచెం భయం ఉండేది అన్నయ్యకి, ఇప్పుడు ఎవరి లెక్క లేకుండా పోయింది అంది సుజాత. జానకిరాం వీధిలోకి వెళ్లడం చూసి అప్పటి వరకు పెరట్లో ఉన్న పాలేరు పెళ్ళం వెంకొచ్చి మీరెళ్ళకండమ్మా, మీరెళ్తే ఇంకా చిన్నబాబు గారు వెళ్ళి ఆ శేషమింట్లోనే మకాం పెట్టేస్తారు. అసలు ఇప్పటికే ఊరంతా గోలగా చెప్పుకుంటున్నారు. మీకు చెప్పడం ఎందుకని ఊరుకున్నాను కాని ఎన్నాళ్ళ నుంచి చిన్నబాబు గారు అస్తమాను వెళ్లి ఆ శేషమ్మతోనూ దాని కూతురుతోనూ కబుర్లు చెప్పడమే. పొలంలో పండిన కూరలు పిండిన పాలు సగం ఆ ఇంటికే వెళుతున్నాయి 2 నెలల నుంచి అంది. కుముద విషాదంగానవి ఇప్పటికిద్దరం అయ్యాం కదా, అది మూడోది. కాని ఈ అహంకారితో కాపురం చేయడం కంటే ఎంత ఉద్యోగం చేసుకుని బ్రతకడం నయం అని పెట్టె తలుపు మూసింది. వీధిలో కారు హారన్ వినిపించింది. జగ్గు తల్లి పని మనిషి సుజాత ముగ్గురు నోట మాటలేక దిగ్భ్రాంతులై బొమ్మల్లా నిలబడి చూస్తుండగా విసురుగా పెట్టి తీసుకుని హాల్లోకి వెళ్ళింది కుముద. జానకిరాం గుమ్మంలో ఎదురయ్యాడు. ఒకరికొకరు ఎదురు బొదురుగా ఆగిపోయారు. అయితే నిజంగానే బయలుదేరావన్నమాట. మొగుడేదో కోపంతో అనుంటాడు, అంత మాత్రానికే బాధపడ్డం దేనికి అనే సర్దుబాటు బుద్ధి లేదన్నమాట. ఎంత పట్టుదల! కానియండి, మీ పట్టుదలే చెల్లించుకోండి, వెళుతున్నాను. నెలలు నిండిన మీ ఇల్లాల్ని ఇల్లు విడిచి వెళుతున్నాను, తెచ్చుకోండి. ఇక మీ ఇష్టం. శేషమ్మ కూతుర్ని తెచ్చుకుంటారో మరో దాన్ని తెచ్చుకుంటారో. ఇద్దరి ఆలోచనలు నిండిన చూపులు 2 పొదునైన కత్తుల్లా తలపడినట్లు నిప్పులు కురిపిస్తూ కలుసుకున్నాయి. ఆ వెలుగులో సురేష్ అప్పుడే టాక్సీ వాడికి డబ్బులిచ్చి పంపించి జానకిరాం వెనకాలే వచ్చి అగ్నిశిఖలా నిలబడున్న కుందం చూసి చట్టున ఆగిపోయిన సురేష్ భయంకరమైన పిడుగో మెరుపో హఠాత్తుగా కళ్ళ ముందు వచ్చి నిలిచినట్లు మాన్పడిపోయింది కుముద. ఏన్నాళ్ళకి చూశాను కదా అని సురేష్ కళ్లల్లో ఒక కాంతిరేఖ. అతని కళ్ళు ఆశ్చర్యంతో కూడిన ఆనందంతో ఒక్కసారి మెరిశాయి. నిర్విణ్యురాలై నిలబడిపోయిన కుముద మరుక్షణంలో తిరిగి తెచ్చుకుని వెంటనే తల వంచుకుని పెట్టెతో సహా లోపలికి వెళ్ళిపోయింది. ఇద్దరిలో కలిగిన ఆ హఠాత్ పరిణామాన్ని చూసి జానకిరాం తెల్లబోయాడు. కుముద లోపలికి వెళ్ళిపోయాక జానకిరాం సురేష్ ఒకళ్ళకేసి ఒకళ్ళు చూసుకున్నారు.
భార్య ఇలా పెట్టిపుచ్చుకుని బయలుదేరుతున్న ఈ సంఘటన చూసి కొత్తగా వచ్చిన వ్యక్తి ఎలా అర్థం చేసుకుంటాడో అని భయపడ్డాడు జానకిరాం. అందుకే కృత్రిమమైన నవ్వు ముఖం మీదకి తెచ్చుకుని, ఆ మరేం లేదు, ఆడవాళ్ళు కదండి, సహజంగా ఆవేశం ఎక్కువ, అనుకున్నది తక్షణం అయిపోవాలంటారు. ఆమె నా భార్యలండి, పొద్దుట్నుంచి పుట్టింటికి వెళతానంటోంది. మీరొచ్చిన ట్యాక్సీ చూసి అది తన కోసమే వచ్చిందనుకుని అంటూ ఆ పైన వాక్యం పూర్తి చేయకుండా పకపకా నవ్వేశాడు. సురేష్ నవ్వలేదు. ఏదో గంభీరమైన సంఘటనే జరుగుంటుంది ఈ ఇంట్లో ఇంత క్రితం, అందుకే ఇప్పుడింత భయంకరమైన నిశ్శబ్దం అనుకున్నాడు. ఇంటిని పరిసరాల్ని పరిశీలిస్తూ మౌనంగా కుర్చీలో కూర్చున్నాడు. కుముద గదిలోకి వెళ్ళిందే కాని కంగారుగా అటు ఇటు తిరుగుతోంది. గుండెదడ శరీరమంతా భయంతో వణికిపోతుంది. ఏదో మహా విపత్తు రాబోతుంది అన్నట్లు ముఖమంతా పాలిపోయి భయ విఫలంగా మారిపోయింది. ఈయనకి సురేష్ ఎలా తెలుసు? ఈ సమయంలో అతనెందుకొచ్చాడు? ఈయనెందుకు తీసుకొచ్చినట్లు? ఈరోజు ఏదో మూడింది. ఇంత భయం తానెప్పుడూ పడలేదు. ఇంతటి ఆదుర్ద ఎప్పుడూ ఎరగదు. కడుపులో ఏదో దేవుతున్నట్లు చెప్పలేని వికారం. ఏంటి వదినా, ఏంటిలా అయిపోతున్నావు అంటూ సుజాత కంగారుగా దగ్గరకొచ్చింది. కళ్ళు తిరిగినట్లయి కుముద తూలి పడబోయి మంచం కోడు పట్టుకుని ఆపుకుంది. హాల్లోంచి మాటలు లీలగా వినిపించసాగాయి కుముదకి. భలేవారే, వైజాగ్ నుంచి భూములు కొనడానికి పల్లెటూరొచ్చారా? ఇక్కడ భూములు ఒకటో రకమైనవే, కానీ రేటెక్కువ. మీకు 10 ఎకరాలు ఏకకాండంగా కావాలంటే దొరకదు. అయినా ప్రయత్నం చేద్దాం. అది సరే, ఈ ఊళ్ళో నేను మూతుబరి రైతునని నన్ను కలుసుకుంటే మీ పనులన్నీ సానుకూలం అవుతాయని ఎవరు చెప్పారు మీకు? అంటూ నవ్వుతూ అడుగుతున్నాడు జానకిరాం. జగ్గు అని మీ ఊర్నుంచే వచ్చాడు ఒకతను, సన్నగా పొడుగ్గా ఉంటాడు, సురేష్ అన్నాడు. వాడా మా జగ్గు? ఓరి వీడిల్లు బంగారం కాను, ఉద్యోగం కోసం పోయాడు వాడు. మీకెక్కడ తగిలాడు? అతనికి నా ప్రెస్లో ఉద్యోగం ఇచ్చాను. మాట వరసకి ఇలా భూములు కొనాలనుంది అనంటే అతను మీ ఊళ్ళో భూముల గురించి చెప్పి మీ సంగతి చెప్పాడు. మీకు ఊళ్ళో బాగా పలుకుబడుందని, తప్పకుండా ఉపకారం చేస్తారని, మంచివారని, ఈ సాయం మీ వల్ల తప్పకుండా జరుగుతుందని మీ గురించి అరగంట పొగుడుతూ చెప్పాడు. అలాగే చెప్తాళ్ళండి, వాడికి నేనంటే అభిమానం అన్నాడు జానకిరాం, లోపల నుంచి వస్తోన్న సంతోషాన్ని అణుచుకోవడానికి ప్రయత్నిస్తూ. మీరంటే మీ జగ్గుకి ఎంత గౌరవమండి. ఏ సంగతి చెప్పినా మీ ప్రస్తావన తేకుండా మాండు. మీరు కావాలని చేసుకున్నారట మీ భార్యని. మీది ఆదర్శ దాంపత్యం అంట. హుందాతనం, దర్జా ఇవన్నీ చూడాలంటే మీలోనే చూడాలట. ఇలా అతను చెప్పగా అసలు మిమ్మల్ని చూద్దామనిపించడం ఒక కారణం నేనిక్కడికి రావడానికి. ఆ వాడి మొహం ఊరికే తెగ పొగిడేశాడన్నమాట నన్ను. సర్లేండి, మీరొచ్చారు, సంతోషం. కారు దిగి మీరా పంచాయతీ ఆఫీస్ దగ్గర నా కోసం వాకప్ చేస్తుంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఎవరా ఈయన అని. భూముల సంగతి ఇవాళ రేపట్లో చూద్దాం. వాళ్ళ కబుర్లు వినేసరికి అమ్మయ్యా అని కొంత స్థిమిత పడింది కుముద. తను భయపడినట్లు ఏం కాదు. మొత్తం మీద తన మాట మీద గౌరవం ఉంచి జగ్గుకి ఉద్యోగం ఇచ్చాడన్నమాట. భూముల కోసం ఈ ఊరు రావడం ఏంటి సురేష్? అంతా ఒట్టిది. తనని చూడ్డానికి వచ్చుంటాడు. నయం, ఆయనకు అనుమానం తగలలేదు. అంతవరకు అదృష్టం. అక్కడే పెట్టి మీద కూర్చోబోయింది. కాని ఇంతలో ఇబ్బందిగా అనిపించింది. అమ్మో అని చిన్నగా కేక పెట్టింది. ఏమైంది తల్లి అంటూ జగ్గు తెల్లొచ్చి చటుకున చెయ్యి ఆసరా ఇచ్చి పట్టుకుని మంచం మీద కూర్చోబెట్టింది. పిన్నిగారు, నాకేదో ఇబ్బందిగా ఉంది. నడుం లాగుతోంది, వెన్ను పీకుతోంది, అమ్మో నొప్పి అంటూ మూలుగుతూ మంచం మీద వాలిపోయింది కుముద. అయ్యో తల్లి, నెలలు నిండాయి కదూ, నిప్పులు ప్రారంభమయ్యా అన్నమాట. అయ్యో ఇప్పుడెలాగా? సుజాత, మీ అన్నయ్యని మంత్రసాన్ని పిలిపించమను అంటూ అరిచింది. ఆ అరుపుకి సురేష్ అదిరిపడ్డాడు. జానకిరాం మాత్రం ఎంతో స్థిమితంగా పాలేరును కేకేసి మంత్రసాన్ని పిలుచుకురా అని ఆజ్ఞాపించాడు. అయ్యో, భార్యకి పురుడొస్తోందని ఇతంలో ఆతురత, ఆందోళన కనిపించమేమిటి? కుర్చీ చేతి మీద వేళ్లతో తటిస్తూ కూర్చుంటాడేమిటి? లేవడం? పరిశీలనగా చూశాడు సురేష్. అంత అందమూ లేదు, పెద్ద తెలివి లేదు, దర్పం మాత్రం నిండుగా ఉంది. ఈ దర్పంతోటే కుముదని హింసిస్తున్నాడు కాబోలు. ఎంతగా హింసిస్తున్నాడో ఇందాక కుముదని చూస్తేనే అర్థమైంది. చేత్తో పెట్టి పట్టుకుని నెలల నిండి బరువుగా భారంగా నడుచుకుంటూ వీధిలోకి వస్తోందంటే, ముఖంలో విషాదం అలా స్పష్టంగా కనిపిస్తోందంటే ఇంట్లో ఏదో రాద్ధాంతం జరిగే ఉంటుంది. అబద్ధమాడి తనకేదో కుంటిసాకు చెప్పాడు. ఇలా సురేష్ ఆలోచిస్తూనే ఉన్నాడు. మంత్రసానొచ్చింది. ఇంకా చుట్టుపట్ల ఆడవాళ్లైతే 10-15 మంది బిలవల్లాడుతూ వచ్చారు. అంతా ఆ పక్క గదిలో ఏదో అలజడి పడుతున్నారు. నిమిషాలు గడుస్తున్నాయి. గదిలో ఆడవాళ్లు పడుతున్న కంగారు ఎక్కువ అవుతోంది. వాళ్ళు పడుతున్న హడావిడి కంగారు చూస్తే లోపల ఏదో ప్రమాదం ఏర్పడింది అన్న అభిప్రాయం కలుగుతోంది. హాల్లో ఒకళ్ళకెదురుగా ఒకళ్ళు కూర్చున్న జానకిరాం, సురేష్లు మౌనంగా ఉన్న ఇద్దరి ముఖాల్లోనూ ఏదో ఆందోళన.
లోపల నుంచి జగ్గు తల్లొచ్చి, జానకిరాం, పురుడు కష్టమయ్యేలా ఉంది. ఆ అమ్మాయిని అర్జెంటుగా పట్నం తీసుకెళ్ళాలి. అలాగే ఉంటే తెల్లారులోగా వాతం కమ్మేస్తుంది అంది. అప్పటిదాకా దర్పంగా కూర్చున్న జానకిరాం ఒక్క మాట దిగాలు పడిపోయాడు. ఏమైంది? కుముదకి ప్రమాదమా? ఏం చెయ్యాలి? ఇప్పుడేం చెయ్యాలి? అంటూ బాధతో అరుస్తూ నిలువెల్లా వణికిపోతూ ఏం చేయడానికి చేతులు కాళ్ళు ఆడక ఆ మట్టునే అక్కడే కూలబడిపోయాడు. సురేష్ ముఖం వివరణం అయిపోయింది. కుముదా అని ఒక్కమారు మనసులోనే బాధపడి ఉండండి, టాక్సీ తీసుకొస్తాను అంటూ వీధిలోకి పరిగెట్టాడు. ఇందాక తను పంపేసిన టాక్సీ ఇంకా ఊళ్ళోనే ఉంటుందన్న ఆశతో. ఎమర్జెన్సీ వార్డు. డాక్టర్ కుముదని పరీక్ష చేశాక యువతలకి వరండాలోకొచ్చాడు. వరండా బెంచి మీద కూర్చున్న జానకిరాం, సురేష్, జగ్గు తల్లి, సుజాత నలుగురు లేచి నుంచుని అతనికేసి ఆదుర్దాగా చూశారు. సురేష్ ని జానకిరాంని చూసి ఆమె భర్త ఎవరు అని అడిగాడు డాక్టర్. ఎందుకు సార్, నేనే అన్నాడు జానకిరాం. అతని కంఠం భయంతో వణికింది. ఆమె మామూలుగా ప్రసవించడం కష్టం, సిజేరియన్ చెయ్యాలి. అందుకు మీ అంగీకారంతో కూడిన కాగితం అవసరం. జానకిరాంకి భయంతో గుండె వణికిపోయింది. సురేష్ అతనికి ధైర్యం చెప్పి హామీ పత్రం మీద సంతకం చేయించాడు. సంతకం పూర్తి చేసేలోగా 2 సార్లు కళ్ళు తుడుచుకున్నాడు జానకిరాం. మాటల్లో కాఠిన్యమే కాని మనసు మెత్తనన్నమాట పాపం వీనికి అనుకుని సురేష్ నిట్టూర్చాడు. కుముదని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్తుంటే జానకిరాం పసివాళ్లాగే ఏడ్చాడు. లేబర్ వార్డులో ఒక స్పెషల్ రూమ్ కి డబ్బు కట్టి ఆపరేషన్ అయ్యొచ్చాక కుముదని పుట్టిన బిడ్డని అక్కడ పడుకోబెట్టడానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు సురేష్. వార్డు హెడ్ నర్సు పేషెంట్ ని ఒక రోజల్లా డిస్టర్బ్ చేయడానికి వీల్లేదు. మీరంతా బయట ఉండవలసిందే. ఆమె దగ్గర ఎవరినో ఒకరిని ఉంచండి అంది. అలాగే అని జానకిరాంతో సంప్రదించి కుముదకి సాయంగా జగ్గు తల్లిని ఉంచడానికి నిర్ణయించాడు సురేష్. ఏం కబురు వినాల్సొస్తుందో భగవంతుడా అనుకుంటూ నలుగురు ప్రాణాలు అరచేత పట్టుకుని థియేటర్ బయట వరండాలో కూర్చున్నారు. ఆపరేషన్ థియేటర్లోకి డాక్టర్లు, నర్సులు వెళుతున్నారు, వస్తున్నారు. నిమిషాలు గడుస్తున్నాయి. పరిస్థితి ఎలా ఉందో ఏం తెలియడం లేదు. లోపల నుంచి వస్తున్న వాళ్ళని ఒకళ్ళిద్దరిని ఆపి ఆదుర్దాతో అడిగాడు సురేష్. వాళ్ళేం సమాధానం చెప్పకుండా మౌనంగా వెళ్ళిపోయారు. బయట నుంచి అర్జెంటుగా ఆక్సిజన్ సిలిండర్ని 2 చక్రాల చిన్న వాహనం మీద దొర్లించుకుని థియేటర్లోకి తీసుకువెళుతుంటే పరిస్థితి ఏదో ప్రమాదకరంగా ఉందని అర్థమైంది. జానకిరాం తను కన్నీళ్లు కారుస్తూ ఏడుస్తున్న సుజాతని దగ్గరకు తీసుకుని ఓదారుస్తున్నాడు. జగ్గు తల్లి కింద పెదవిని పైపాళ్లతో బిగించి అతి కష్టం మీద రాబోతున్న దుఃఖాన్ని ఆపుకుంటోంది. సురేష్ ప్రతి 5 నిమిషాలకి వరండా చివరకు వెళ్లి అటు తిరిగి జేబురుమాలతో కళ్ళు తుడుచుకుని వస్తున్నాడు. నిమిషాలు భారంగా భయంగా దొర్లుతున్నాయి. అరగంట అయింది. 45 నిమిషాలు దాటింది. ఏ కబురు తెలియలేదు. థియేటర్ తలుపులు తెరవలేదు. వరండాలో కూర్చున్న జానకిరాంకి వాళ్ళకి నిమిషం ఒక యుగంలా గడుస్తోంది. మనసు నిండా రకరకాల భయాలు, గుండెల్లో కొండంత బెంగ. సెకండ్లు గడుస్తున్నాయి. నిమిషాలు దొర్లుతున్నాయి. కుముదని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లి 1 గంట పావు కావచ్చింది. ఏం కబురు వినాల్సొస్తుందో. హఠాత్తుగా ఆపరేషన్ థియేటర్ తలుపులు తెరుచుకున్నాయి. కుముదని స్ట్రెచ్చర్ మీద వేసి తీసుకొస్తున్నారు. ఆదుర్దాగా సురేష్, జానకిరాం దగ్గరగా వెళ్లబోయారు. నర్సు వాళ్ళని వారించి మీరంతా దూరంగా వెళ్ళండి. రూంలో పేషెంట్ దగ్గర ఉండేవాళ్ళెవరో ఒకరు రండి అంది. స్ట్రెచ్చర్తో పాటు జగ్గు తల్లి వెనకాలే వెళ్ళింది. కుముదని రూంలో పడుకోబెట్టి హాస్పిటల్ సిబ్బంది వెళ్లిపోయారు. దూరంలో జగ్గు తల్లి, కుముద. యువతల వరండాలో సురేష్, జానకిరాం, సుజాత. రూంలోకి వెళ్లి కుముదకి ఇంజెక్షన్ ఇచ్చి వస్తున్న నర్సుని అడిగాడు సురేష్. కుముదకి ఎలా ఉంది అని. ఏం పర్వాలేదు, కానైతే ఇంకా తెలివి రాలేదు. పుట్టిన బిడ్డ, ఆడపిల్ల. వాష్ చేసి తీసుకొచ్చి గదిలో ఆవిడ పక్కన ఉయ్యాల్లో పడుకోబెడతారు. థ్యాంక్స్ అంటూ సురేష్ ఆమె చేతిలో 10 రూపాయల నోటు ఉంచాడు. ఆమె ఒక చిరునవ్వు నవ్వి వెళ్లిపోయింది. నర్సు చెప్పింది ఏంటో జానకిరాం వినలేదు. సురేష్ కేసి చూశాడు. సురేష్ అతని వీపు తట్టి ఏం పర్వాలేదు, షీఈ్ సేఫ్, కాసేపట్లో తెలివొస్తుందట, ఆడపిల్లట అన్నాడు. జానకిరాంకి సంతోషంతో కళ్ళు 2 నీళ్లతో నిండిపోయాయి. మౌనంగా సురేష్ 2 చేతులు పట్టుకున్నాడు. సురేష్ నోట కూడా మాటలేదు. అతని చెంపల మీద నుంచి కూడా కన్నీళ్లు కారుతున్నాయి. ఏమైంది బాబు, నా బంగారు తల్లి, నా కుంద ఏమైంది అంటూ గుండెలు బాదుకుంటూ ముందు సుందరమ్మ, ఆమె వెనకాల గోవిందయ్య, ఆ తర్వాత జగ్గు ముగ్గురు వరండాలోకొచ్చారు. సుందరమ్మని, గోవిందయ్యని చూసి వరండా చివరికి వెళ్లి అక్కడి నుంచి గోడ పక్కకి తప్పుకున్నాడు సురేష్. అత్తగారిని, మామగారిని చూసేసరికి జానకిరాంకి దుఃఖం కట్టలు తెంచుకుని వచ్చింది. ఏడుస్తూ మామయ్య గారు, ఈ పాపమంతా నాది. అత్తయ్య గారు, నన్ను క్షమించండి.
ఆ రోజున మీరు పురిటికి తీసుకువెళతానన్నప్పుడు మీతో పంపించవలసింది. ఇప్పుడు ఇంతదాకా వచ్చింది. మొదటి నుంచి నేను కుందని బాధ పెడుతూనే ఉన్నాను. ఒక్క రోజున కూడా ఆదరణగా మాట్లాడలేదు. నేను దుర్మార్గుణ్ణండి. ఎంత దుర్మార్గుని కాకపోతే ఆపరేషన్ చెయ్యండి అంటూ నిర్దాక్షిణ్యంగా అనుమతి పత్రం మీద సంతకం చేస్తాను అన్నాడు. అదంతా ఇప్పుడెందుకు? సర్లే, ఇంతకీ అమ్మాయి ఎలా ఉంది అన్నాడు గోవిందయ్య. పర్వాలేదు, అదిగో ఆ గదిలో ఉంది. ఇంకా తెలివి రాలేదు అన్నాడు జానకిరాం. అమ్మా, కుందం తల్లి అంటూ ఏడుస్తూ సుందరమ్మ ఆ గదిలోకి వెళ్ళబోయింది. ఇంతలో విసుక్కుంటూ నర్సొచ్చి, ఏంటండి ఆ కేకలు? ఎవరూ గదిలోకి వెళ్ళడానికి వీల్లేదు, బయట కూర్చోండి నిశ్శబ్దంగా అంది. యజమాని కనిపించక కంగారు పడుతున్న పెంపుడు జంతువుల బెంగగా అటు ఇటూ తిరుగుతోంది సుజాత. దూరంగా గోడ పక్క నుంచి కనిపిస్తోన్న సురేష్ దగ్గరికి చల్లగా ఎవరో చూడకుండా బయలుదేరి వెళ్ళాడు జగ్గు. ఇంకా కుంగ పడుకున్న గది బయట వరండాలో జానకిరాం, గోవిందయ్య, సుందరమ్మ మిగిలారు. జానకిరాం తాను ఇన్నాళ్ళు కూదని ఎలా నిర్లక్ష్యం చేసింది, ఆమె పట్ల ఎలా ప్రవర్తించింది, తన ఆదరణ కోసం, ఆప్యాయమైన తన పలకరింపు కోసం ఆమె ఎంత తప్పించిపోయింది, దర్పం, అహంకారం వీటితో తను ఆమెను ఎంత హింసించింది చెప్పి, నేను కుందకి చాలా అన్యాయం చేశానండి అంటూ ఏడ్చాడు జానకిరాం. జరిగిపోయిందేదో జరిగిపోయింది. చచ్చి బతికిన పిల్లని ఎక్కడైనా బాగా చూసుకో అన్నాడు గోవిందయ్య. నేను నిజానికి దుర్మార్గుణ్ణి కాదండి. కుందని కావాలని చేసుకున్నాను కదా. కానైతే నా మొదటి వివాహం గురించి మీకు కుందకి చెప్పుంటే నన్నింత అపార్థం చేసుకోకుండా ఉందరు. కుందకు కూడా నా మీద ఇంత దురభిప్రాయం లేకుండా ఉండును. తనకి అన్యాయం చేశానని కుంద నా మీద కోపంతో నన్ను ఈసడించుకోవడం, నన్ను లెక్క చేయడం లేదని నాకు కోపం రావడం, తను సర్దుబాటు చేసుకునేసరికి నేను మొండిగా ఉండడం, నేను సముదాయించేసరికి తను బింకంగా ఉండడం, ఇలా పౌరుషాలకి, పట్టుదలలకి, కోపాలకి, పంతాలకి, అభిమానాలకి మధ్యన ఇద్దరం నలిగిపోయి ప్రేమాలయంలా ఉండవలసిన ఇంటిని నరకకోపంగా చేసుకున్నాం. ఏమీ దాచకుండా మొదటే నా వివరాలన్నీ కుముదకి చెప్పేసుంటే ఈ బాధలేం ఉండేవి కావు. నన్ను చెప్పనీ లేదు ఆ శాస్త్రి. ఓ భార్య బ్రతుకుంది అంటే ఏ పిల్ల నిన్ను చేసుకోవడానికి ఒప్పుకుంటుంది? పెళ్ళయ్యాక తెలిసినా పర్వాలేదు, సర్దుకుపోతుంది అంటూ చెప్పాడు బోడి సలహా వీడును. కనిపించాలి, కాళ్ళు విరగొడతాను. నువ్వేం విరగ్గొట్టనక్కర్లేదు. వాడు చేసిన వెధవ పనులన్నింటికీ ఆ భగవంతుడే విరగొట్టాడు వాడి కాళ్ళు. ఆ మధ్య చెప్పా పెట్టకుండా సెలవు చిట్టి ఒకటి పడేసి బెంగళూరు వెళ్ళాడు. అక్కడ రైలెక్కుతుంటే ప్లాట్ఫారంకి నడుస్తున్న రైలుకి మధ్యన రెండు కాళ్ళు పడిపోయి నలిగిపోయాడట. ఒకటి మోకాల వరకు, రెండోది తొడ వరకు తీసేశారట. అయ్యో పాపం, అలా జరిగిందా అన్నాడు జానకిరాం. నాయనా, తెలియక పాపాలు చేస్తాం, తెలిసి అనుభవిస్తాం, లోకం తీరంతే అంది సుందరమ్మ వేదాంత ధోరణిలో. బాబు, నువ్వు సమయానికి ఆదుకున్నావు గాని, లేకపోతే నేను తెలియక చేసిన పొరపాటుకి చాలా పెద్ద ప్రమాదంలో ఇరుక్కుపోయిందును అన్నాడు గోవిందయ్య. జగ్గు ద్వారా సురేష్ పంపిన 10,000 జానకిరామే పంపించి తనకి సహాయం చేశాడని అనుకుంటూ, అతను ఏ సందర్భంలో సంగతి చెబుతున్నాడో అర్థం కాక, నేను చేసిన సహాయం ఏముందిలేండి. ఇంతకీ కుందని హాస్పిటల్లో చేర్పించిన సంగతి మీకెలా తెలిసింది? మీరెలా వచ్చారసలు అన్నాడు జానకిరాం. నువ్వు పంపావని, అర్జెంటుగా మమ్మల్ని తీసుకురమ్మన్నావని జగ్గు వచ్చాడు. అతనే తీసుకొచ్చాడు మమ్మల్ని. వాడంతేలేండి, మర్యాద నాకు దక్కిస్తూ ఉంటాడు అని ఇంకా కుందకి తెలివి రాకపోవడం ఏంటి చెప్పమా అని ఆదుర్దాగా అటు ఇటు వరండాలో తిరగసాగాడు. ముగ్గురు అలా పరధ్యానంగా ఉన్నారేమో. వాళ్ల ముందు నుంచి వాష్ చేసిన బేబీని నర్సు కుంద రూంలోకి తీసుకువెళ్లడం వాళ్ళు గమనించనే లేదు. బేబీకి నీళ్లు పోసి పౌడర్ వేసి చొక్కా తొడిగి తీసుకొచ్చి కుముద గదిలోనే ఓ పక్కగా ఉన్న ఉయ్యాల తొట్లో పడుకోబెట్టి వెళ్లిపోయింది నర్సు. వరండా చివరగా గోడ పక్కన నిలబడ్డ సురేష్తో జగ్గు చెప్తున్నాడు. మీరిచ్చిన టెలిగ్రామ్ తోటే నాకంతా అర్థమైంది సార్. మాల దగ్గర డబ్బు తీసుకుని వస్తూ వస్తూ దారిలో దిగి గోవిందయ్య గారిని, సుందరమ్మ గారిని కూడా వెంట పెట్టుకుని వచ్చాను. నన్ను జానకిరామే పంపారని చెప్పాను. 10,000 పంపించినప్పుడు మీరు చెప్పారుగా మీ పేరు చెప్పొద్దని. దాన్ని బట్టి నేను అర్థం చేసుకున్నాను. అందుకే ఇప్పుడు చెప్పలేదు. మంచి పని చేశావు. నా మీద వాళ్ళకి మంచి అభిప్రాయం వచ్చేదాకా ఈ పనులు చేస్తోంది నేనని వాళ్ళకి తెలియకూడదు. తెలిస్తే నా సహాయాన్ని వాళ్ళు స్వీకరించరు. అంత చెడు అభిప్రాయం ఎందుకొచ్చింది సార్? అదంతా ఒక కథలే. సరే సార్, మాల కూడా వస్తానంది ఇక్కడికి. రేపు ఎల్లుండి ప్రెస్కి సెలవు కదా. మాల దగ్గర నుంచి నువ్వు ఇంకా ఛార్జీ తీసుకోలేదా? నేను అన్నాను సార్, ఆ కుర్చీ ఖాళీ చేసి నాకివ్వాలి అన్నాను. సురేష్ గారు నన్ను ఉద్యోగంలోంచి తీసేసి నీకిచ్చారా? చివరికి నా కుర్చీయే ఆక్రమించుకుంటున్నావన్నమాట నువ్వు. అయినా ఇదెంత మట్టుకి నిజమో నేనే వచ్చి సురేష్ గారిని అడుగుతానంది మాల. ఈ రాత్రి ట్రైన్లో రావచ్చు. సురేష్ నవ్వి సరే రాని అన్నాడు. అని ఎంతలోనే కుముద సంగతి జ్ఞాపకం వచ్చి, నేనిప్పుడు అటొస్తే ఆ గోవిందయ్య గారు, సుందరమ్మ గారు నన్ను చూస్తారు.
అందువల్ల కొంచెం నువ్వు అటు వెళ్ళి కుముదకి తెలివొచ్చిందేమో తెలుసుకుందా అని జగ్గుని పంపాడు. రూంలో జగ్గు తల్లి కుముదని కనిపెట్టుకునుంది. కుముద మంచం మీద చలనం లేకుండా పడుకునుంది. పక్కనే ఉన్న ఉయ్యాల్లో పాప నిద్రపోతోంది. బయట వరండాలో సుంద్రమ్మ, గోవిందయ్య, జానకిరాం ఆందోళనతో ఎదురు చూస్తున్నారు. సుజాత ఓ మూలన మోకాళ్ళ మీద తలపెట్టుకుని విచారంగా కూర్చునుంది. రాత్రి 10 అయింది. పొద్దట్నుంచి అలసున్నారేమో ఒక్కొక్కళ్ళు నిద్రలోకి జోగుతూ అంతలోనే మెలకువ తెచ్చుకుని కూర్చుంటున్నారు. 10:30 అవుతుండగా కుముద కదిలింది. కొద్దిగా కళ్ళు విప్పి చూసింది. వెంటనే జగ్గు తల్లి సంతోషంతో, అమ్మా కుముద, మెలకువొచ్చిందా తల్లి? ఎంత గండం గడిచిందే నా తల్లి అంటూ అలా చెంపలు నిమిరింది. ఇప్పుడు నేనెక్కడున్నాను అన్నట్లు చూసింది కుముద. హాస్పిటల్లో ఉన్నామమ్మా మనం. మీ అమ్మ, నాన్న, జానకిరాం అంతా బయట వరండాలో ఉన్నారు. నీకు ఆపరేషన్ చేశారు. ఆ అమ్మాయి పుట్టింది. అదిగో చూసుకో. నీ పక్కనే పడుకోబెట్టారు తొట్టెలో. అమ్మాయా అని చెంపల మీద నుంచి కన్నీళ్లు కారుతుండగా కుముద తల తిప్పి ఆప్యాయంగా తన కూతురికేసి చూసి నిట్టూర్చింది. నర్సు చెప్పిన మాటలు జ్ఞాపకంచి గబగబా హార్లిక్స్ కలిపి, ఇది తాగి కాసేపు కళ్ళు మూసుకుని పడుకో అంది జగ్గు తల్లి. నాకేం వద్దు అంది కుముద. కాని జగ్గు తల్లి బలవంతంగా తాగించింది. నేనెందుకు బ్రతికాను పిన్నిగారు అంది కుముద కన్నీళ్లు కారుస్తూ. తప్పమ్మా, అలా అనకూడదు. జీవితంలో మంచి చెడ్లు వస్తాయి. ఓర్పుతో అన్నింటినీ సహిస్తూ చిరునవ్వులు చిందిస్తూ బ్రతకాలి. నా బ్రతుకు మరీ ఎడారి లాంటిదండి. ఉహుం, ఏ స్త్రీ జీవితం ఎడారి కాదు, ఒక మహానది లాంటిది. నది చూడు ఎన్ని మాలిన్యాల్ని కడిగేస్తుంది. తను మలినమవుతుందా? ఒడిదుడుకుల్ని అన్నిటినీ తట్టుకుంటూ ఒడ్డుల్ని ఒరిసి ముందుకు ప్రవహిస్తూ పోతుంది. మనము అంతే. పిన్నిగారు అంటూ తన చెంపలు నిమురుతోన్న జగ్గు తల్లిని వాటేసుకుని ఏడ్చింది. అలా కొంచెంసేపు ఏడ్చి ఏడ్చి తిరిగి కళ్ళు మూసుకుని మగతగా పడుకుంది. కుముదకి తెలివొచ్చిందని జగ్గు తల్లి యువతలకొచ్చి చెప్పడంతో జానకిరాం, సుందరమ్మ, గోవిందయ్య, సుజాత, జగ్గు అంతా లోపలికి వెళ్లారు. కుముద నీరసంగా పడుకునుంది. పిల్ల దక్కింది కదా అని ఆనందంగా ఉన్నా, అయ్యో ఎంత నీరసంగా ఉంది అని సుందరమ్మ మౌనంగా ఏడ్చింది. గోవిందయ్య, జానకిరాం ఓ పక్క నుంచి సంతోషం, మరో పక్క నుంచి విచారం గుండెల నిండా నిండిపోతుంటే కుముదకేసి చూస్తూ అలా నిలబడిపోయి ఉన్నారు. గడియారం 11 కొట్టింది. రౌండ్స్కొచ్చిన నర్సు ఇంతమంది రూంలో ఉండడం చూసి, ఏంటిది, మీరంతా బయటికి వెళ్ళండి అని ఒక్క గదుము గదిమింది. జగ్గు తల్లి తప్ప అంతా బయటికి వెళ్లారు. వరండాలకు వెళ్లి అమ్మయ్య గండం గడిచింది అన్న సంతృప్తితో గోడకి జేర్లబడి కూర్చున్నారు. జగ్గు సురేష్కి చెప్పడానికి బిల్డింగ్ వెనక్కి వెళ్లాడు. గోడకి జేర్లబడి కూర్చుని చివరికి సుందరమ్మ, గోవిందయ్య, సుజాత నేల మీదే నడుం వాల్చారు. జానకిరాంకి నిద్ర పట్టలేదు. మళ్లీ వెళ్లి కుముదని చూడాలి, ఆప్యాయంగా పలకరించి మాట్లాడాలి. అప్పుడు కాని హాయిగా నిద్రపోలేడు. ఒక అరగంటాగి అంతా నిద్రపోయాక నెమ్మదిగా గదిలోకి వెళ్ళాడు. జగ్గు తల్లి కూడా కునికిపాట్లు పడుతోంది. మంచం దగ్గరగా వెళ్లి ఆనందం, ఆప్యాయత, ప్రేమ, ఆత్మీయత అన్నీ ధ్వనించేలా కుముద అన్నాడు. మధురాతి మధురంగా వినిపించిన ఆ పిలుపుకి ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూసింది. ఎదురుగా ఆదరణంతా కళ్లల్లో నింపుకుని వేదంతో నిలబడ్డ జానకిరాం. తను చూస్తోంది నిజమా కలా? నమ్మశక్యం కాక తల అటు తిప్పుకుంది. ఇంకా నా మీద కోపమేనా కుముదా? నేను పూర్వం జానకిరాంని కాదు, పూర్తిగా మారిపోయాను. నన్ను నమ్ము. ఎన్నాళ్ళు నీ విలువ తెలుసుకోలేకపోయాను. నువ్వంటే నా గుండెలో ఇంత ప్రేమ ఉందని కూడా నాకు తెలీదు. నిన్ను ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్తుంటే ఎంత ఏడ్చానో. నేను ఇన్నాళ్ళు అహంకారంతో ఉండి నీ పట్ల ఆదరణ చూపించలేదు. నువ్వెంత కుమిలిపోయి ఉంటావో నన్ను క్షమించు కుముదా. కన్నీళ్లు కారుస్తోన్న భర్తని ఆశ్చర్యంగా చూస్తోంది. నాకు ఆనందాన్నిచ్చే నీలాంటి అపరూపమైన ఇల్లాల్ని ఇబ్బందులు పెట్టాను. ఇచ్చకాలాడే వాళ్ళని నమ్మి వాళ్ళకి ఇవ్వక్కర్లేని ప్రాముఖ్యతనిచ్చాను. ఎవరితో నాలిక చివరి నుంచి మాట్లాడాలో, ఎవరితో హృదయం విప్పి మాట్లాడాలో తెలియని అమాయకుణ్ణి. జానకిరాం మాటలు కుముద గుండెని కుదిపేశాయి. మీరంటున్న మాటలు నిజమే కదూ? బేలగా అడిగింది. నన్ను నమ్ము కుముదా. నీతో నా పెళ్ళైన రోజున నా ఇల్లు ప్రేమాలయం చేసుకుంటున్నానని మురిసిపోయాను. అర్థం లేని పట్టుదలలకు పోయి ఇలా చేసుకున్నాం ఇంటిని ఇద్దరమును. మరైతే ఆ శేషమ్మ కూతురు అది వట్టి బూటకం, నిజమైన ప్రేమ కాదు. నిన్ను బాధ పెట్టడం కోసం వాళ్ళతో అలా ప్రవర్తించాను అంతే. నీ అందం చూసి పెళ్ళాడానా, తర్వాత నీ తెలివి చూసి ఈర్షపడ్డాను. కాలం మనల్ని వంచింది. ఇందులో కొంత తప్పు నాది ఉంది. తెలుసో తెలియకో నేను మీతో ఘర్షణ పడ్డాను. నన్ను మీరు క్షమించండి అని బేలగా జానకిరాం చేపట్టుకుని కారే కన్నీళ్లతో క్షమార్పణ కోరింది కుముద. కన్నీళ్లు తుడుస్తూ ఏడవకు, నవ్వు, ఇంకా మనకొచ్చేవన్నీ నవ్వే రోజులే అన్నాడు జానకిరాం.
అతని స్పర్శకి, అతను చూపిస్తోన్న ఆప్యాయతకి నిలువెల్లా పులకరించిపోయి పాత బాధలన్నీ మరిచిపోయి మనసారా నవ్వి పాపని చూసారా అంది. జానకిరాం ఉయ్యాల దగ్గరికి వెళ్లి నిద్రపోతున్న పాప బుగ్గల్ని ప్రేమగా తడిమి, బంగారు బొమ్మ మన పాప, అది పుట్టి మన జీవితాలకి కొత్త వెలుగునిచ్చింది అన్నాడు. ఆడపిల్ల కదా, దీని కథ ఎలా మొదలవుతుందో, మీకెలాంటి అల్లుడొస్తాడో అంది కుముద నవ్వుతూ. ఏం పర్వాలేదు, నా కూతురు కొత్త తరం పాప, పాత సమస్యలు దీన్నేం చేయలేవు. నేనెంతో ప్రేమగాను ఆదర్శంగాను పెంచుతాను. మేము మా కుముదని అలాగే పెంచాం బాబు అంటూ అప్పుడే మెలకు వచ్చి లోపలికొస్తూ అన్నాడు గోవిందయ్య. నాన్నా అంది కుముద. అమ్మా బాగున్నావా తల్లి అంటూ దగ్గరగా వచ్చి తల నిమిరాడు గోవిందయ్య. అప్పటికప్పుడే 5-6 నిమిషాల క్రితం మెలకు వచ్చిన కళ్ళు మూసుకుని ఆ మట్టునే పడుకునున్న జగ్గు తల్లి లేచి, అయ్యా కష్టాలన్నీ గట్టెక్కినట్లే, ఇంకా మా జానకిరాముడి ఇల్లు రామాలయం అవుతుంది. సీతారాముల్లా వాళ్ళిద్దరూ హాయిగా ఉంటారు అంది. సుందరమ్మ కూడా లేచొచ్చి కాసేపు కూతుర్ని కౌగిలించుకుని ఏడ్చింది. 12 అవుతోంది. మళ్ళీ నెరసొచ్చి ఎక్కడ కేక వేస్తుందో అని సుందరమ్మ, గోవిందయ్య, జానకిరాం వరండాలోకి వెళ్లిపోయారు. కాసేపటికి సంతృప్తిగా నిద్రపోయారు. జగ్గు తల్లి కూడా ఆదమరచి నిద్రపోతోంది. కుముదకి మాత్రం నిద్ర పట్టలేదు. కుముదా, ఎప్పుడో ఎక్కడో విన్న పిలుపు. సురేష్, నువ్వా? ఎందుకిలా వచ్చావు? పలకరింపులో ఆత్మీయత ఏం లేదు, పొడి పొడిగా ఉంది. నేను గుర్తున్నానా? మౌనంగా చూసింది. నిన్ను పెళ్లి చేసుకో సురేష్ అని తను ఆ రోజున అతన్ని అడిగిన సంఘటన గుర్తుకొచ్చింది. అతను ఆ రోజు తన ప్రార్థనని తిరస్కరించాడు. కుముద మనసు పౌరుషంగా ఎదురు తిరిగింది. నువ్వు నాకు గుర్తులేవు అన్నట్లు తల అడ్డంగా తిప్పింది. సురేష్ నిర్వీణ్యుడైపోయాడు. గొంతు నొప్పిగా ఈ మాట పెగిలి రాలేదు. తనని చూడగానే ఎన్నో అడుగుతుంది. తన కాపురం ఏం బాగలేదు సురేష్ అని తనతో ఎన్నో చెప్పుకుంటుంది అనుకున్నాడు. తనది కానిది బంగారమైన గడ్డి పరకగా చూసే కుముదలాంటి మహోన్నతమైన మహిళలు ఎంతమంది ఉన్నారు అని ఒక్కసారి మనసులో కుముదని అభినందించాడు. వస్తా అంటూ ఊయల దగ్గరికి వెళ్లి, కుముద, పాప అచ్చు నీ పోలికే అన్నాడు. జానకిరాం పోలిక. కుముద మాట చెళ్ళునొచ్చి తగిలింది సురేష్కి. అవును, కుముద జానకిరాం ఇద్దరూ ఒకటే. ఎవరి పోలికలతో ఉన్నా రెండో వారి పోలికలతో ఉన్నట్టే. నిజమే కుముద, నాదే పొరపాటు. ఇంకా నాకేదో నీతో చుట్టకం ఉందనుకున్నాను. అయిన వాళ్ళింటికి వెళుతున్న సంబరంతో వచ్చాను మీ ఇంటికి. నిజానికి మీ ఇంటికి నేను రావడంలో అర్థం వేరు. నువ్వు నాకేం కావు అని ఎంత బాగా అర్థమయ్యేలా చెప్పావు. నువ్వు జానకిరాం, నిజమే, నేను ఒంటరివాణ్ణి. తల వంచుకుని వెళ్ళిపోతున్న సురేష్ని చూసి ఒక నిట్టూర్పు విడిచింది కుముద. తర్వాత ఎంతసేపటిదాకానో కుముదకి నిద్ర పట్టలేదు. 1 గంటకు జగ్గు వచ్చాడు. అక్కయ్య అన్నాడు. రా జగ్గు అంది కుముద. సురేష్ రాలేదా? నీతో మాట్లాడలేదా? వచ్చాడు, మాట్లాడాలని ప్రయత్నించాడు. నేనే అతన్ని ఏం మాట్లాడనివ్వలేదు. అదేంటక్కయ్యా, ఆయన ఎన్నో సంగతులు నీకు చెప్పుంటారనుకున్నాను. ఏం చెప్పలేదే. ఆయన మనందరికీ, ముఖ్యంగా నీకు నీ వాళ్ళకి ఎంత ఉపకారం చేశారో తెలుసా? నాకు ఉద్యోగం ఇవ్వడం అలా వదిలే. మీ నాన్నగారికి నువ్వు పంపినట్లు 10,000 రూపాయలు పంపించి జైలు శిక్ష పడకుండా ఆదుకున్నారు. నువ్వు జానకిరాంతో ఎన్నో కష్టాలు పడుతున్నావని తెలిసి నిన్ను చూడ్డానికే ఆ పల్లెటూరు వచ్చారు. అంత కష్ట సమయంలో ఆయనే టాక్సీ తీసుకొచ్చి నిన్ను హాస్పిటల్లో చేర్చి నీ ప్రాణం కాపాడారు. బావలో మార్పు రావడానికి కూడా ఆయనే కారణం. అంతటి మంచి మనిషిని చూశాక తను కూడా మంచిగా మారకుండా ఉండలేకపోయారు బావ. మీ అమ్మగారికి, నాన్నగారికి నీ కబురు తెలియడానికి, వాళ్ళిలా హాస్పిటల్కి రావడానికి ఆయనే కారణం. ఆయన వెనకాలండి నీ శ్రేయస్సు కోసం, క్షేమం కోసం ఎంత కృషి చేశారో అలాంటి మనిషిని మాట్లాడకుండా పంపించేస్తావా? ఎంత పనిచేసావక్కయ్యా అన్నాడు జగ్గు బాధగా. అన్నీ ఆశ్చర్యంగా విని, ఇవన్నీ నిజంగా నాకు తెలియవు జగ్గు. పూసల పేరు గుచ్చడానికి దారం ఆధారం, కానీ పైకి కనిపించే పూసల దండయే చూస్తాం, దారాన్ని గమనించాం. నా కథకి సురేష్ అలాంటివాడు. అతనికి కృతజ్ఞతలు చెప్పుకోవడం అట్టేపోయి నిర్లక్ష్యంగా ప్రవర్తించాను అంది కుముద పశ్చాత్తాపంతో. ఇప్పుడైనా స్టేషన్కి కాబోలు వెళ్ళిపోయారు. ఈ ట్రైన్కే బహుశా మాల కూడా వస్తుంది. మాలెవరు? సురేష్ గారు ఒప్పుకుంటే ఆయనకి భారీగా ఉండదగ్గ అమ్మాయి. అలాగా, అయితే ఆయన నొప్పించి ఆ పెళ్లి మనింట్లోనే జరిపిద్దాం. సురేష్ని వెనక్కి పిలవాలి, మాలని తీసుకురావాలి. నువ్వు ఒకమారు అర్జెంటుగా మీ బావగారు నేను పిలుస్తున్నానని తీసుకురా. అవతల వరండాలో నిద్రపోతూ ఉంటాడు అంది కుముద కంగారుగా. సురేష్ తమ కుటుంబానికి ఆత్మీయుడని, అతని పెళ్లి తమ ఇంట్లో తమ చేతుల మీదుగా జరిపించాలని అర్జెంటుగా స్టేషన్కి వెళ్లి అతన్ని, అతనికి కాబోయే భార్యని తీసుకురమ్మని, జగ్గుని సాయం తీసుకువెళ్ళమని జానకిరాంకి చెప్పింది. సరే అంటూ జానకిరాం వెంటనే జగ్గుని తీసుకుని స్టేషన్కి బయలుదేరాడు.
సుందరమ్మ గోవిందయ్య లోపలికొచ్చి, ఏమమ్మా, ఎందుకు మమ్మల్ని అర్జెంటుగా రమ్మన్నావట అన్నారు. సురేష్ గురించి జగ్గు చెప్పిందంతా వాళ్ళకి చెప్పింది. నిజంగానా? అయ్యో, ఎన్నాళ్ళ నుంచి అతన్ని ఎంత తప్పుగా అర్థం చేసుకున్నావు. కులమే ముఖ్యం అనుకున్నాం కానీ గుణం ముఖ్యం అనుకోలేకపోయాం అంటూ ఇద్దరూ తెగ బాధపడ్డారు. స్టేషన్లో జానకిరాం పదే పదే ప్రాధేయపడ్డం వలనైతేనేం, అది కాదు సార్, ఇది విషయం అంటూ జగ్గు అతనికి పూర్తిగా నచ్చజెప్పడం వలనైతేనేం మనసు సర్దుబాటు చేసుకోగలిగాడు సురేష్. మాల రైల్లో వచ్చాక మాల, సురేష్, జానకిరాం, జగ్గు హాస్పిటల్కి వచ్చారు. పాప పుట్టిన 9వ రోజున జానకిరాం ఇల్లు మామిడి తోరణాలతో, డోలు సన్నాయిలతో, ఊళ్ళో జనంతో, బంధుమిత్రులతో ఎంతో సందడిగా, మరెంతో కోలాహలంగా ఉంది. జానకిరాం, కుముద, బాలసారె పీటల మీద, సురేష్, మాల పెళ్లిపీటల మీద కూర్చున్నారు. అటు సురేష్కి ఎవరూ లేరు, ఇటు మాలకి ఎవరూ లేరు. గోవిందయ్య, సుందరమ్మ మేం మగపెళ్లివారం అంటూ సురేష్ తరపున చేరితే, మేం ఆడపెళ్లివారం అంటూ కుముద, జానకిరాం కలిసి మాల తరపున కన్యా ప్రదాతలుగా వ్యవహరించారు. తనంతట తానే నగలన్నీ పెట్టుకుని పాలకడల్లోంచి లేచొచ్చిన లక్ష్మిలా కుముద ఇంట్లో తిరుగుతుంటే ఇల్లంతా కళకళలాడిపోతుంది. సుజాతకి పాపని చూపిస్తూ, పాప బాగుంది కదూ అంది మాల. ఆ, ఏడాది తిరిగేసరికి మీ ఇంట్లోనూ పాపో పాపడో, తొందరపడకండి అన్నాడు జానకిరాం. అంతా సంతోషంగా నవ్వారు. సిగ్గుతో తల వంచుకున్న ఒక్క మాల తప్ప. పనివాళ్లు, పాలేర్లు, ఊళ్ళో వాళ్ళు ఒకటేంటి, అందరూ ఆ ఇంటి ఆనందాన్ని పంచుకున్నారు. అటు ఇటు తిరుగుతున్నారు, నవ్వుతున్నారు, కబుర్లు చెబుతున్నారు. అందరిలోనూ జగ్గు ఒక్కడే కనిపించలేదు. జగ్గేడి, ఎక్కడికి పోయాడు అని కేకేశాడు జానకిరాం. ఇక్కడున్నాను బావా, మన వీధి గేటుకి ఒక బోర్డు రాయించి తగిలిస్తున్నాను అంటూ వీధిలోంచి అరిచాడు జగ్గు. బోర్డా, ఏంటది అంటూ జానకిరాం వీధిలోకొచ్చాడు. అతనితో పాటు బిలబిలమంటూ అంతా యువతలకొచ్చారు. ఏంటి చెప్పమా ఆ బోర్డు అని అటు చూశారు. ప్రేమాలయం. అందరూ ఒక్క మారు కలకలమంటూ నవ్వారు. ఏమైతే మీ బావగారిల్లు ప్రేమాలయం అన్నమాట నవ్వుతూ అన్నాడు సురేష్. కంగారు పడకండి సార్, విశాఖపట్నంలో మన ఇల్లు రేపటి నుంచి ప్రేమాలయమే. ఇదిగో రెండో బోర్డు కూడా రాయించి రెడీ చేసి ఉంచాను. రేపు మనం అక్కడికి వెళ్ళడం, బోర్డు పెట్టుకోవడమును. మళ్ళీ అంతా నవ్వారు. జానకిరాం లోగిలంతా అలా చాలాసేపటి వరకు మారుమ్రోగుతూనే ఉంది. నవ్వులతో, కేరింతలతో, ముచ్చట్లతో, మురిపాలతో, దూరం నుంచి వినిపించే గుడిగంటల సవ్వడితో. ఇంతటితో ప్రేమాలయం అనే నవల కంప్లీట్ అయిందండి. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.